ఫ్రెండ్స్ వెల్కమ్ హలో వరల్డ్. ఈరోజు వచ్చేసి మనం శ్రీ నెట్కంటి కాశ్యప ఆంజనేయ స్వామి దేవస్థానంలో గుడి పునర్నిర్మాణంలో భాగంగా మనకు గర్భాలయం ప్రాసెస్ ఎంతవరకు వచ్చింది అనేది ఈ వీడియోలో చూద్దాం. మీరు ఎంతమంది శ్రీ నెట్కంటి కాశ్యప ఆంజనేయ స్వామి వారి గుడి నిర్మాణం త్వరగా జరిగేసి మనకు గర్భాలయంలో గర్భగుడి నిర్మాణం అయిపోయిన తర్వాత స్వామివారి దర్శనం చేసుకోవాలనుకుంటున్నారు మనకు కామెంట్ చేయండి. అలాగే శ్రీ నెట్కంటి కాశ్యప ఆంజనేయ స్వామి వారికి మీరు ఏమైనా సరే విరాళాలు అర్పించాలనుకుంటే స్వామివారి క్యూఆర్ కోడ్ కూడా మీకు ఈ వీడియోలో మెన్షన్ చేశాను. వీలైనంత సహాయం చేయండి. అలాగే మీరు కూడా స్వామివారి కృపకు పాత్రలు కండి. హలో వాళ్ళు, మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా శ్రీ నెట్కంటి కాశ్యపురం ఆంజనేయ స్వామి వారి దేవస్థానము గుడి పునర్నిర్మాణంలో భాగంగా మనకు గర్భాలయం ఈ విధంగా ఈ ప్రాసెస్లో ఉందన్నమాట. చూస్తున్నారు కదా, మొత్తం కూడా గుడి పునర్నిర్మాణానికి ఉపయోగించే గ్రానైట్స్ మొత్తం కూడా ఉన్నాయి. మనకు జూన్ 27 ఓపెన్ చేస్తాము గర్భాలయం అని చెప్పారు, కానీ 27 లోపు అవ్వచ్చు, అది గుర్తుపెట్టుకోండి. మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా శ్రీ నెట్కంటి కాశ్యపురం ఆంజనేయ స్వామి వారి పునర్నిర్మాణంలో భాగంగా గుడి నిర్మాణంలో భాగంగా ఒక వీడియో చేసాం మనము. అంటే గుడి గోపురాలు కూల్చేస్తూ తర్వాత ఎలా నిర్మిస్తారు అనేది ఒక వీడియోలో చెప్పేశాను. ఇది మనకు గుడి నిర్మాణంలో 2వ పార్ట్ అన్నమాట. అంటే ఎంతవరకు ప్రాసెస్ వచ్చింది అనేది మనకు ఈ వీడియోలో చూపించాలనుకున్నా, అందుకనే చూపిస్తున్నా. చూడండి, మనకు స్వామివారి టెంపుల్కి ఎదురుగా మనకు 2 ఏనుగులు అయితే వచ్చేసాయి. గుంతకాలు వాళ్ళు పెట్టేశారన్నమాట. వీటిని రాజగోపురానికి ఎదురుగా మనకు ఈ విధంగా ఉంటాయి 2 ఏనుగులు కూడా. ఆపోజిట్ సైడ్, అటు సైడ్ ఒకటి ఇటు సైడ్ ఒకటి, చాలా బాగున్నాయి కదా. మనకు గుడి పునర్నిర్మాణం వచ్చేసి 2026 జూన్ 27వ తారీఖు అలా గర్భాలయం పూర్తిగా అయిపోయి గుడి ఓపెన్ చేస్తాము అని చెప్పారు. అంటే అది స్టార్టింగ్లో చెప్పారు. జూన్ 27వ తారీఖు లోపు గుడి పునర్నిర్మాణం అవ్వచ్చు. ఒకవేళ ఆ రోజు కూడా అయితే ఒకవేళ ట్రై చేస్తాను, ఆ రోజు కూడా వీడియో పెట్టడానికి ట్రై చేస్తాను. ఓకేనా. మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా శ్రీ నెట్కంటి కాశ్యపురం ఆంజనేయ స్వామి వారి దేవస్థానం అండి. మనకు ఈ విధంగా ఉంటుంది మొత్తం కూడా ప్రాసెస్ అనేది. మొత్తం కూడా కొత్తగా నిర్మించేస్తున్నారు, చాలా బాగా నిర్మిస్తున్నారు. మనకు శ్రీ నెట్కంటి ఆంజనేయ స్వామి వారి దేవస్థానము కాశ్యపురం గ్రామము, గుంతకల్ మండలము, అనంతపురం జిల్లా, ఆంధ్రప్రదేశ్ అండి. మీరు మనమిత్ర వాట్సాప్ క్యూఆర్ కోడ్ ద్వారా దేవాలయంలో దర్శనములు, సేవలు, ప్రసాదములు మరియు కేశఖండం టికెట్లు సులభంగా బుకింగ్ చేసుకోవచ్చు అనమాట. గర్భాలయం పునర్నిర్మాణంలో భాగంగా మీరు కూడా తోచినంత సహాయం చేయండి. ఓకేడన్. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము కసాపురం టెంపుల్ గుంతకల్ నియర్ బాగా ప్రసిద్ధిగాంచిన గుడి అనేది ఉంది. అందులో ముఖ్యమైనది మనం కసాపురం టెంపుల్ అనేది చాలా ప్రసిద్ధిగాంచింది. కాబట్టి మనం వచ్చేసి ఈ దర్శనాలు చేసుకోవడం వల్ల స్వామివారి ఆశీస్సులతో మనము మన ఫ్యామిలీ మెంబర్స్ అంతా హ్యాపీగా ఉండడానికి స్వామివారి కృప ఎప్పుడూ ఉంటుంది. హలో వాళ్ళు, మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా శ్రీ నెట్కంటి కాశ్యపురం ఆంజనేయ స్వామి వారి దేవస్థానము. స్వామివారి గర్భాలయం అనేది మనకు చాలా అద్భుతంగా నిర్మిస్తున్నారు. మనకు టైం పడుతుంది, చాలా రోజులు టైం పడుతుంది. మీరు ఎవరైనా సరే దర్శనానికి రావాలనుకుంటే వచ్చేయచ్చు. చాలామంది కూడా మనకు టేక్తో మనకు ప్రతిష్ఠించిన స్వామివారి దర్శనం జరుగుతుందన్నమాట. శ్రీ నెట్కంటి కాశ్యపురం ఆంజనేయ స్వామి వారి సన్నిధి అందు మీరు ప్రతి ఒక్కరు కూడా దర్శించుకోండి. హలో వాళ్ళు, మీరు ఒకటి గుర్తుంచుకోండి. మీరు శ్రీ నెట్కంటి కాశ్యపురం ఆంజనేయ స్వామి వారి సేవా సన్నిధిలో మీరు లడ్డు ఒకవేళ తీసుకున్నారంటే మీకు ఇక్కడ వాట్సాప్లో వచ్చేస్తుంది. ఈ విధంగా వచ్చేస్తుంది. వాట్సాప్ స్కానర్ ద్వారా తీసుకున్నారంటే ప్రసాదము. ఒకవేళ మీకు వాట్సాప్లో వచ్చిన తర్వాత మీకు ఒకటి పాంప్లెట్ చూపిస్తాను చూడండి. ఆ విధంగా వచ్చేస్తుంది. ఆ విధంగా వచ్చిన తర్వాత కూడా మీకు ఇక్కడ లడ్డు ప్రసాదం కౌంటర్లు మీకు ఇవ్వలేదంటే ఇక్కడ కనిపిస్తుంది కదా మనకు ఒకటి, ఇక్కడికి వచ్చేస్తే మనకు అక్కడ డైరెక్ట్ మన మొబైల్ నెంబర్ తీసుకుంటుంది. అక్కడ మన మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తే మనకు ఓటీపీ వచ్చేస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేస్తే మనకు ఈ విధంగా ఒక స్లిప్ ఇచ్చేస్తుంది అనమాట. అది ఆ స్లిప్ ఇచ్చేస్తే ఇక్కడికి వెళ్ళి తీసుకోవచ్చు. తీసుకొని వెళ్ళిపోతే మనకు లడ్డు ఇచ్చేస్తారనమాట. ఒకడన్ మనం వాట్సాప్ ఆన్లైన్ సిస్టమ్ అనేది చాలా బాగుంది ఇక్కడ. అది గుర్తుపెట్టుకోండి. మీరు బై మిస్టేక్ అయిపోయిందని, అమౌంట్ కట్ అయిపోయిందని టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇది వాట్సాప్ స్కానర్ అనమాట. చాలా బాగా అద్భుతంగా పనిచేస్తుంది. ఒకటన్ శ్రీ నెట్కంటి కాశ్యపురం ఆంజనేయ స్వామి వారి ప్రసాదము నేను తీసుకున్నది ఒకే లడ్డు అనమాట. ఎందుకంటే నేను ఒంటరిగా వచ్చేసాను. పెళ్లి చేసుకొని వచ్చేస్తే 2 తీసుకుంటాను. మనకు పెళ్లి చేసుకునేంత భాగ్యం లేదులేండి. మీరు చూస్తున్నారు శ్రీ నెట్కంటి కాశ్యపురం ఆంజనేయ స్వామి వారి ప్రసాదము చాలా బాగుంటుంది. మనకు చాలా అద్భుతంగా ఉంటుంది. మీరు చూస్తున్నారు కదా టికెట్ కౌంటర్, మనకు ప్రసాదం ఇచ్చే లడ్డు పులిహోర ప్రసాదంలో విక్రయ కౌంటర్లు అనేది ఈ విధంగా కొత్తగా నిర్మించారు. చాలా బాగుంది. చూశారు కదా, ఇది మనకు శ్రీ నెట్కంటి కాశ్యపురం ఆంజనేయ స్వామి వారి దేవస్థానం. ఈ వీడియోపై మీ ప్రేమ కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. లవ్ యూ ఆల్. జై శ్రీరామ్, జై హింద్.